హాయ్ సార్. నమస్తే అండి. టైటిల్ చాలా బాగుంది. బట్ టైటిల్ కొంచెం విరుద్ధంగా ఉంటారు మీరు. నేను పురుషుడినే కదండి. మనం పురుషులమే సార్, కానీ పురుషహ అని చెప్పి ఆ టీజర్ లో చూస్తే అంతా స్త్రీలతో బాధుడిలా ఉంది. సార్ ఎలా అనిపించింది ఈ జర్నీ? పురుష అనేది రెండు రకాల ప్రయాణాలు నాకు. ఒకటి పాటల రచయితగా చాలా ఇంత వినోదాత్మకమైన సినిమాకి కొంచెం వైవిధ్యంతో కూడిన సన్నివేశాలకి పాటలు రాయడం అనేది గొప్ప ప్రయాణం. రెండవది యాదృచ్ఛికంగా పాటలు రాస్తున్నప్పుడు మరి నా హావభావాలు నచ్చినాయో లేకపోతే కారణం తెలియదు, ఆ పాత్రకు నేను సరిపోతాను అనుకున్నారు, కారణం తెలియదు. వీరు గారు ఒక ముఖ్యమైన పాత్ర నన్ను చేయమని అడిగారు. వినోదంతో కూడిన పాత్ర కానీ కథకి చాలా ముఖ్యమైన పాత్ర, ఒక లాయర్ పాత్ర, అది చేయడం జరిగింది. అటు పాటలు రాయడం తెర వెనక, తెర వెనక ఇప్పటి వరకు స్టార్, తెర ముందుకు వస్తున్నారు. సో ఫస్ట్ మీకు ఆయన చెప్పేటప్పుడు ఈ క్యారెక్టర్ మీరు కరెక్ట్ గా చేయగలరు అనేటప్పుడు సో మీరు ఓకేనా చేయగలను అనుకున్నారా? అందులో సగం కారణం గోదావరి మాండలికంలో ఉన్న పాత్ర, అది పుట్టి పెరిగిందంతా అక్కడే కాబట్టి సగం అక్కడ గంటకు వచ్చేస్తా అనిపించింది. రెండోది, చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఏమవుతావు నువ్వు అంటే నేను లాయర్ అవుతాను అనేవాడిని అంట. ఇది బాగా చిన్న నాకు ఊహ తెలియని టైంలో. అంటే మా అమ్మగారి నాన్నగారు నేను పుట్టినప్పటికే లేరు, ఆయన పెద్ద లాయరు అని చెప్పుకుంటూ ఉండేవారు. అదే తాతగారు లాగా నేను లాయర్ అవుతాను అంటూ ఉండేవాడు. తర్వాత మనం ఎదిగిన తర్వాత మనం ఏంటి అని తెలుసుకున్న తర్వాత మన అభిరుచులు అవన్నీ మారి ఆశయాలు మారుతాయి కదా. అలా చదువు ఒకటి చదివితే అవ్వడం, ఇలా రచయిత అవ్వడం జరిగింది. అలా చిన్నప్పుడు అవుతాను అనేవాడిని కదా, కాబట్టి కనీసం నిజ జీవితంలో అవ్వకపోయినా ఇలా తెర మీద లాయర్ పాత్రలో నన్ను నేను చూసుకోవడం కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగించింది. సార్ మీరంటే ఈ రైటర్ గా ఇవి పక్కన పెడితే మీరు ఒక షోలో ఉన్నారంటే ఆ షో మొత్తం ఒక వైబ్ వచ్చేస్తుంది అనమాట. సో అంటే జనరల్ గా మనం తెర అనుకునే వాళ్ళు ఏంటంటే షోలకు కానీ దానికి కొంచెం దూరం ఉంటాం. అరే మనం మన పనుల్లో ఉన్నాం, లేక కొత్తగా ఇవన్నీ ఎందుకు, వాళ్ళ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని ఉంటుంది. బట్ మీరు మాత్రం వెనకడుగు వేయకుండా సరే చేద్దాం అని అంటారు. సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ షోలు కానీ ఇవి కానీ? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా వార్షికోత్సవాల్లో పౌరాణిక నాటకాలు ఉత్సాహంగా పాల్గొనడం ఇష్టం ప్రతి కార్యక్రమంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం వృత్తిపరంగా రచయిత అయినప్పటికీ దాంట్లో అన్ని విధాల బాగున్నప్పటికీ ఒక అవకాశం వస్తే మనం దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలం అన్నదే ఆలోచిస్తూ ఉంటాను. షోలకు పిలిచినప్పుడు నేను చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఈ పాటల పోటీల్లో ఏంటి న్యాయ నిర్ణేతలుగా కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేయకూడదు, వీళ్ళు అక్కడ కూర్చున్నారు, పాట బాగుందని చెప్తున్నారు, బానే ఉంది, కానీ ఆ 5 నిమిషాల్లో కూడా కాస్త వినోదాన్ని ఇవ్వచ్చు కదా అని అనిపిస్తా ఉండేది. అది నాకు అవకాశం వచ్చినప్పుడు నేను దాన్ని అలా వినోదాత్మకంగా మలచడం జరిగింది. ఇంకోటి రెండో కారణం ఏంటంటే, మొదట్లో నేను న్యాయ నిర్ణయానికి వెళ్ళినప్పుడు అసలు జడ్జిని చూస్తే పార్టిసిపెంట్స్ ఏంటో వణికిపోయేవారు, ఏదో భూతం వచ్చినట్టు. అదేంటిది మామూలుగానే మనం మామూలు మనుషులమే కదా, వాళ్ళు ఏం నేరస్తులు కాదు కదా, ఎందుకు ఇంత వణికిపోతున్నారు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అనిపించింది అనమాట నాకు, సరే వీళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటే వాళ్ళ ఆ భయం ఏమీ లేకుండా వాళ్ళు ఇవ్వగలిగినంత ప్రదర్శన పూర్తి స్థాయిలో ఇస్తారు అని. ఆ ఆలోచన నుంచే వచ్చింది ఆ చిందులేయడం కానీ, ఆ కుప్పిగంతులు వేయడం కానీ. ఓకే, ఇతను కూడా మనలాంటోడే అని వాళ్ళకి అనిపించి కొంచెం నా ముందు ధైర్యంగా పాడడం, లేకపోతే ఆ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత కూడా నాతో చాలా హాయిగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అంటే పురుష పక్కన పెట్టిన అంటే దీని గురించి మాట్లాడితే మీరు స్త్రీల పక్షాన్ని ఉంటారా, పురుషుల పక్షాన్ని ఉంటారు? నేనా ఎవరు వినోదం అందిస్తారో వాళ్ళ పక్షాన్ని ఉంటాను. అంటే పురుషుల పక్షాన్ని అంటే మనకి ఎలాగా సప్తగిరి గారు కావచ్చు, రాజన్న కావచ్చు, వీళ్ళందరూ మంచి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. మరి స్త్రీల పక్షాన్ని అంటే ఆల్రెడీ 2-3 సినిమాలు చేసుకుంటూ గోల్డెన్ లెగ్లు ఉన్నాయి, చాలా వరకు ఉన్నారు అందులో. సో మీరెవరు పక్క, ఎందుకంటే మీది ఒక గోల్డెన్ లెగ్.
నేను పురుషుల పక్షమేనండి. ఓకే. నేను అసల సమస్య మధ్యలో నిలబడడం అనేది మనం చేయకూడదు. డేర్‌గా చెప్పేసారు పురుషుల పక్షానే ఉంటాను. పోన్లే మాకొకళ్ళైన తోడున్నారు. ఒకళ్ళేంటండి చాలా మంది బయటికి చెప్పట్లేదు గానీ బోలెడు మంది ఉంటారు మీకు తోడు. బయటికి చెప్పరు సార్. బయటికి చెప్పరు. కానీ అంటే ఈ అందుకే ఇదే చెప్పాను కదా ఇందులో పాటలో హ్మ్. జాలి పడేదెవ్వడు మగాడి మీద జాలి పడేదెవ్వడు అలా జాలి పడాలంటే సాటి మగాడైనా జంకుతాడు తమ్ముడు జాలి పడేదెవ్వడు. మీకు ఏమవుద్దంటే ఇక్కడ మామూలుగా ఉన్నప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమస్య సమస్యలాగానే ఉంటుంది. అదే ఆ చర్చిలో ఏడవడం మొదలెట్టారనుకోండి, అమ్మాయి ఏడిస్తేనేమో అయ్యో అలాంటి ఆడకూతుర్ని ఏడిపిస్తారా బుద్ధి ఉందా లేదా మీకు అంటారు. అదే అబ్బాయి ఏడిసాడు అనుకోండి బుద్ధి ఉందా లేదా ఎద్దులో ఉన్నాను అంటాడు. చుట్టూ తిరిగి మనకే అక్కడ. కాబట్టి జాలి విషయంలో కూడా మగాడి మీద మగాడే కూడా జాలి పడ్డు అనేది సెటరిక్ గా చేసిన పాట అన్నమాట. ఇప్పుడు అంటే సింగిల్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అన్ని సాంగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఇంకా. సో ఈ సాంగ్ అయితే ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అది ఎందుకు మరి బాగా కనెక్ట్ అయినట్టుంది మగాళ్ళకి కూడా. కీరవాణి గారు పాడడం మాకు ప్రచారం బాగా కల్పించింది. దాంతో పాటు ఇలా ఉన్న సాహిత్యంలో ఉన్న వినోదం వల్ల ఆలోచిస్తున్నారా మహిళా సంఘాలు ఆడోళ్ళలాగా మనుషులే మగాళ్ళు, అది ఈ పాట ఫినిషింగ్ అన్నమాట. సరే అంటే ఇప్పుడు ఈ లిరిక్స్ రాసేటప్పుడు కొన్ని అంటే మీరు సమాజంలో చూసేవి దృష్టిలో పెట్టుకొని రాస్తారా సార్ కొంచెం? అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పాటని. నేను ఈ సినిమాకి 5 పాటలు కానీ పిలిచారు నన్ను వీరు గారు. 5 పాటలు ట్యూన్లు కూడా ఇంకా వినలేదు. కథ మొత్తం విన్న తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఉంది ఈ పాట. నేను సరదాగా వాళ్ళు వీళ్ళు చెప్తున్న విషయాలు నోట్ చేసుకుని సరదాగా సెటరిక్ గా రాద్దామని ఏదో రాసి పెట్టుకున్నాను. కథ అంతా అయిపోయి ఈ పాట వినిపించాను అనమాట. వినిపించి మిగిలిన సన్నివేశాలు ట్యూన్లు నేను ఇంకా వినలేదు, కానీ ఇది ఉంటే బాగుంటుందండి అని చెప్తే ఆయన వెంటనే మంచి పాట దొరికింది అన్న సంతోషంలో వెంటనే అంగీకరించారు అది. అండ్ మీది చూసుకుంటే దీని తర్వాత కూడా ఒక బిగ్ ఫిలిం వస్తుంది, ఆల్రెడీ సెన్సేషనల్ అయిపోయింది పెద్ది. సో ఎలా అనిపిస్తుంది సార్ అది? పెద్ది మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ సినిమా అవుతుంది. అంటే రాయడం విషయానికి వస్తే నాకు పెద్ది ఎంతో పురుష అంతే. పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా ఉండదు ఒకసారి ఆలోచన స్థాయిలోకి వెళ్ళినప్పుడు. పెద్ద సినిమాల్లో ఎక్విప్మెంట్ పెద్దది ఉంటుంది, అంత పెద్దది ఉంటుంది, కానీ రచన రంగంలోకి వచ్చేటప్పటికి బడ్జెట్ తో సంబంధం ఉండదండి, అంతా ఆలోచనతో చేసేదే కదా. పెద్ది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది, అదే స్థాయిలో పురుష కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే పురుష గురించి చూసుకుంటే మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు 90s లో కానీ ఆ టైంలో మంచిగా వచ్చేవి. అంటే చాలా మంది తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అలాంటివి. సో ఎందుకంటే సౌందర్య గారు, మీనా గారు, రమ్యకృష్ణ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు అలాంటి క్యారెక్టర్ వీళ్ళకి కూడా పడ్డాయి. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు సార్ ఈ సినిమా? ఇది అసలు ఈ సమస్యకి జనరేషన్ అన్న తేడా లేదండి. సమస్య సాధనాలు మారతాయి తప్పితే సమస్య అలాగే ఉంటది జనరేషన్ మారండి. ఇది ఎప్పటికీ సమస్య వినోదాత్మకంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా బాగా తీసుకుంటారు. అందులో వీరు గారి రచన ఈ జనరేషన్ కి తగ్గట్టు ఉందన్నమాట. కాబట్టి సమస్య పాతదే అయినా సమస్యను చూపించిన సాధనం కొత్తది కాబట్టి ఈ తరం ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. మీరు చూసి ఇప్పుడు యాక్టింగ్ దిగారు, ఇక మీదట వస్తాయా? మీరు ఒక క్యారెక్టర్ వస్తే చేస్తారా, లేకపోతే లాయర్ అన్నారు అమ్మమ్మ గారు అని అక్కడికే ఆగిపోతారా? అలా ఏం లేదండి, నాది ఏ రంగం అయినా సరే నేను తిరస్కరణ అంటే ఉండదు. నేను చేయగలిగానంటే చేస్తాను అంతే. ప్రత్యేకంగా నేను చేస్తాను నాకు ఇవ్వండి అని అడగడం కూడా ఉండదు. నా రచన నాకు అది చాలా అది అలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు 16 గంటలు పనిచేస్తేనే కానీ అవ్వని పని 16-17 గంటలు పనిచేస్తూనే ఉంటాను. ఈ క్రమంలో ఎవరైనా నన్ను అడిగితే ఖచ్చితంగా కాదనకుండా చేస్తాను. ఈ పెద్ద ట్రైలర్ చూసారు సార్? పెద్ద ట్రైలర్ అద్భుతమైన ట్రైలర్. ఎలా అనిపించింది మొత్తం? అంటే ఎందుకంటే మాకు ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా గురించి మేము తెలుసుకుంటాం, కానీ మీకు ట్రైలర్ ముందే ఒక సాంగ్ రాస్తున్నప్పుడు మాకు ఈ సిచ్యువేషన్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తారు.
సో అప్పటికి ఇప్పుడు డిఫరెంట్ ఎలా అనిపించింది? ఏం లేదు. మీకు ట్రైలర్‌కి వచ్చిన తర్వాత కూడా మీరు ఇది సినిమా అని ఒకటి అనుకుంటున్నారు కదా! అది కాదు. అది మాత్రం చెప్పగలను. సార్ ఏంటి సార్ మళ్ళీ కొత్తగా ఇచ్చారు? కొత్త ట్విస్టులు ఇస్తున్నారు. మీరు సినిమా ఇది అనుకుంటున్నారు చూడండి, అదైతే కాదు. ఖచ్చితంగా మీరు ఊహించని కథ ఉంటుంది. ఓకే. సో అదైతే మనం మాట్లాడుకోకూడదు ఇంకా థియేటర్‌లోనే అయితే. అంతే. ఎందుకది దాన్ని ఆ రుచిని అక్కడ ఆస్వాదించడమే కరెక్ట్. యెస్ సార్. అంటే సార్ మీరు ఒక సినిమాకి మీరు రాస్తున్నప్పుడు వాళ్ళు అంటే ఈ సిట్యుయేషన్ అని చెప్తారా? లేకపోతే నాకు ఇలా కావాలి, ఇలా కావాలని డైరెక్టర్ మిమ్మల్ని చేసుకుంటారా? నేను మాత్రం ఒక పాట రాసినా, హ్మ్. ఒక్క పాట కూడా వదలకుండా రాసినా, ఒక్క పాట తప్పించి అన్ని పాటలు రాసినా, హ్మ్. ఎలా చేసినా కూడా నేను మొత్తం కథ అడుగుతాను. ఓహ్! ఆ సూపర్. 2:30 గంటలు ఓకే. అయితే అంటే పెద్ది గురించి క్లియర్ వచ్చిందండి. ఓకే. ఆ 2:30 గంటల్లోకి ఈ పాట ఏం చేయాలనేది తెలియాలంటే, హ్మ్. పాట ముందు కథ, పాట తర్వాత కథ పూర్తిగా రచయిత తెలిస్తేనే బాగా దోహదపడుతుంది. అవును సార్. ఒక్కోసారి ఆ కథ తెలియడం వల్ల హ్మ్. ఈ పాటలో కథ ఉంటే ప్రమాదం అని చెప్పి తెలుసుకుని అసలు కథకి, పాటకి సంబంధం లేకుండా రాయడానికి ఉపయోగపడుతుంది అవును ఒక్కొక్కసారి. సార్. సార్ చాలామంది ప్రొడ్యూసర్లు అంటున్న మాట ఏంటంటే రచయితలు కరువైపోయారు తెలుగు ఇండస్ట్రీకి. రచయితలు లేరు. హ్మ్. సో కొత్త రైటర్లు ఉంటే రావాలి అని అంటున్నారన్నమాట. సో యాజ్ ఎ రైటర్‌గా మీరేం చెప్తారు? దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా ఆహ్, కథ, మాటలు, పాటలు ఇవన్నీ సినిమా విజయంలో పోషించే పాత్రకి, ఆ రచయితలు అందుకునే పారితోషికానికి హ్మ్. తేడా ఉండడం వల్ల సరే రచయితగా ఉంటే ఇంతే జీవితం, ఇంతకు మించి పైకెళ్ళదు అనుకుని రచయితలు దర్శకులైపోవడం వల్ల, హ్మ్. లేకపోతే దర్శకుడు అయితే తప్పితే విలువ ఉండదని, దర్శకులయిన తర్వాతేమో ఇంత కష్టపడినా ఆర్టిస్ట్‌కు లైఫ్‌కి ఉన్నంత సుఖం లేదని హ్మ్. గొప్ప దర్శకులు మళ్ళీ ఆర్టిస్టులవ్వడం. హ్మ్. వీటి వల్ల జరిగిన పరిణామాలండి. అంటే ఇప్పుడు అవును. అవును. ఏ రంగానికి ఆదాయం బావుంటే అటువైపే వెళ్ళాలనుకుంటారు గదా! హ్మ్. హ్మ్. చివరాఖరికి హార్దిక ప్రోత్సాహం ఎంత ముఖ్యమో, ఆర్థిక ప్రోత్సాహం కూడా అంతే అబ్బా! ముఖ్యం. హ్మ్. యెస్ సార్. కాబట్టి ఆ రచనా రంగానికి గనక నిర్మాతలు అందరూ కూడా ఆ ప్రాముఖ్యత ఇచ్చుంటే హ్మ్. హ్మ్. రచయితలు ఈరోజు కరువయ్యారన్న మాట వచ్చేది కాదేమో అనుకుంటున్నాను. యెస్. ఖచ్చితంగా అదే. హ్మ్. అండ్ ఈ సినిమా వరకొచ్చేస్తే ఫుల్ ఫ్యామిలీ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తుంది. సో, మీరు మొత్తం స్టోరీ అంతా వినాయకే రాస్తానన్నారు కాబట్టి, హ్మ్. మీరు బాగా నవ్వుకొని ఎక్సైట్ అయిన సీన్ ఏంటి సార్? నాకు 'సప్తగిరి' గారి పాత్ర చుట్టూ వచ్చిన సీన్‌లన్నీ కూడా చాలా ఇష్టం. ఓకే. హుహు. సో, వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే ఇంకా ఆ! అదిరిపోద్ది. అల్టిమేట్. హ్మ్. సో, థాంక్ యూ సో మచ్ సార్. మీరింకా థాంక్ యూ అండి. ఇంకెన్నో సాంగ్స్ రాయాలి. మా ముందు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను. అలాగే మీ మాధ్యమం తరపున మా పురుషాహ బృందానికి ఆహ్, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ. పవన్ కళ్యాణ్, రాయంచ కొత్తవారైనప్పటికీ కూడా చాలా అనుభవజ్ఞులైన నటుల్లాగా ఇందులో నటించడం జరిగింది. వీరు గారి ఆయనకి అన్ని రంగాల్లో ఉన్న పట్టు వల్ల, ఆయన చూపించిన పరిణతి వల్ల ఈ సినిమా ఎవరో కొత్తవారు తీసిన సినిమాలా, కొత్తవారు చేసిన సినిమాలా కాకుండా అనుభవజ్ఞులు చేసిన సినిమాలాగా ఉంటుంది. అందరినీ కూడా వినోదానికి ఆహ్, లోటు లేకుండా అందరికీ వినోదాన్ని అందిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా ప్రేక్షకులంతా వచ్చి 'పురుషః' సినిమాని చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.